ఈరోజు చైతన్య టెక్నో స్కూల్ 6th యానివర్సరీకి ఆహ్వానించినటువంటి స్కూల్ యాజమాన్యానికి, వేదిక నుంచి పెద్దలకి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా మేము చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న అందరికీ తెలిసి, మా వయసులో ఉన్న వాళ్ళందరూ అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. తెలుగు మీడియం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామని మాకు తెలిసిన విషయం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత MBBS లో చేరిన తర్వాత అంతా ఇంగ్లీష్, అన్ని సబ్జెక్టులు మాట్లాడేది కూడా అంతా సిటీలో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుని మేము తెల్లమొహాలు వేసుకొని చూస్తుండేవాళ్ళం వాళ్ళకెళ్ళి నవ్వుకుంటా. ఆ రోజు అర్థమైంది, మనం కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మనం కూడా MBBS ఇంగ్లీష్ లో మంచిగా చదువుకునే వాళ్ళం. 1 year దాదాపు ఇంగ్లీష్ ని కష్టపడి నేర్చుకొని MBBS పాస్ అవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఈ రోజు ఈ సత్తుపల్లి ప్రాంతంలోనే అనేక స్కూల్స్, ఉదాహరణకి చైతన్య టెక్నో స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లల్ని చదివించాలనే ఆకాంక్ష, అలాగే చాలా స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియంలో పిల్లల్ని చేర్పించాలనే ఆకాంక్ష తల్లిదండ్రులకు నెరవేరినందుకు మీరు నిజంగా అభినందనీయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు కోరుకునేది ఒక్కటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఫారెన్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ కావాలి. ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంత కష్టం వచ్చినా సరే మా పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకోవాలి, ఇంగ్లీష్ బడిలో నేర్చుకోవాలి, కాన్వెంట్లలో చేసుకోవాలి, కార్పొరేట్ స్కూల్స్ లో చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని ఇక్కడ చదివిస్తున్నారో దానికి అనుగుణంగా మనం కూడా కష్టపడి చదివి మన చదివే స్కూల్కి అలాగే కాలేజెస్కి మంచి పేరు తీసుకురావాలి. మన తల్లిదండ్రులు కూడా మనం ఎదుగుదల వాళ్ళ సంతోషంగా కళ్ళల్లో చూడాలని చెప్పిన అభిప్రాయం. ముఖ్యంగా ఒకటే, ఈ రోజు మనకి ప్రధానమైన శత్రువు ఏది పిల్లలు? ఏది మనకి ఈ రోజు ప్రధానమైన శత్రువు? సెల్ ఫోన్. అవునా? సెల్ ఫోన్ కూడా అది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి తీసుకుంటే మంచి జరుగుద్ది, చెడు తీసుకుంటే చెడు జరుగుద్ది. తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, మన పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజులలో చాలా మందిని మనం చూస్తున్న పిల్లలు ఎలా అవుతున్నారో ఏంటనేది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు సెల్ ఫోన్ చూసేటప్పుడు వాళ్ళు పాఠాలు చూస్తున్నారా, ఇంకేదైనా చూస్తారని చెప్పి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ సెల్ ఫోన్ విషయంలో కూడా కరోనా టైంలో మనమే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం పిల్లలందరికీ కూడా. ఎందుకంటే ఆ రోజు స్కూల్స్ లో కాబట్టి కంపల్సరీ అందుట్లోనే లెసన్స్ అన్ని చూసేవాళ్ళం. ఆ కరోనా వైరస్ పోయింది, కానీ ఈ సెల్ ఫోన్ వైరస్ మాత్రం మన నుంచి పోలేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తారన్న గమనించండి. వాళ్ళ భవిష్యత్తుకి మీరు బంగారు బాట వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు రాంబాబు గారు కానీ సుజలారాణి గారు కానీ అనౌన్స్ చేశారు, సంతోషం. కానీ మాది కూడా ఒక చిన్న కోరిక, మాది మనందరిది. పాపం గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా మీరు ప్రోత్సహిస్తే మాకు చాలా సంతోషం. నిజంగా చెప్తున్నాను, మీకంటే కూడా గవర్నమెంట్ పిల్లలకు కనుక ప్రోత్సహించినట్టయితే అంతకంటే ఆనందం మాకు లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు 10th వెళ్ళే పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా మీరంతా కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి, మీ చైతన్య టెక్నో స్కూల్ కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 10th అయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ సబ్జెక్టుని మీరు పిల్లలకి ఇవ్వండి. వాళ్ళ మీద మనకి ఇష్టమైంది పిల్లల మీద దయచేసి రుద్దకండి. పిల్లలు ఎందుట్లో ఉన్నా సరే వాళ్ళ టాలెంట్ పెట్టి ఏ సబ్జెక్ట్ లోనైనా వాళ్ళు రాణిస్తారని చెప్పి మా నమ్మకం. మేము కూడా MBBS మా తల్లిదండ్రులు మా ఇష్ట ప్రకారం లేదు. దాదాపు 18 మంది డాక్టర్స్ మా ఇంట్లో ఉన్నారు ఈ రోజు, దాదాపు 18 మంది డాక్టర్స్. ఎందుకంటే అది ఒక పవిత్ర కార్యక్రమంగా మేము భావించాం. మా వల్ల